హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కేక్ ఫ్రెండ్స్, బనానా కేక్. ఇంట్లోనే చాలామంది ఎక్కువ బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం. బనానాస్ కోసం మనం అవి ఎక్కువ తినుకోకుండా అలా వండిపోయినప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా. సో వాటిని పడైపోకుండా కొంచెం ఆగిపోయి ఉన్న వాటిని మనం తీసుకొని ఇలాగా చక్కెరని బ్లెండ్ కూడా చేయవలసిన లేదు. ఐసింగ్ షుగర్ అంటారు. మనకు మోస్ట్లీ కేక్లో వాడేటప్పుడు బనానా చక్కెరని పౌడర్ చేసుకొని ఇట్లా అవసరం లేదు. మనం చక్కెరని అలాగా మెల్ట్ చేసి వీడియోలో చూపించిన విధంగా కరగబెట్టుకుంటే చాలు. అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాం. అలాగే పక్కన మనం దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా ఇట్లాగా మనం ముందే సపరేట్గా ఇలా జల్లించుకోవడం వల్ల ఒక యూజ్ ఉంది ఫ్రెండ్. మొత్తం అందులో ఉన్న ఉండలు కానీ అట్లాంటివన్నీ కూడా సపరేట్ అయిపోయి అన్నీ ఇందులోనే కలుస్తాయి కాబట్టి కేక్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది. సో మనము మైదా పిండిని, అలాగే మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇందులో చాక్లెట్ కావాలంటే చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవాలని కూడా ఇక్కడే మిక్స్ చేసుకొని మనము దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత మనము ఏదైతే ఉందో కేక్ మిక్సరు బనానాది, అందులో పాలు కావాలంటే మనకి చక్కెర కరగకపోతుంటే పాలు కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసుకుని హ్యాండ్తోనే నేను చేశాను ఈ కేక్ని. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో అలా ఎగ్స్, మనకు కావాల్సిన ఎగ్స్ మనం పర్ఫెక్ట్గా రావాలనుకుంటే నేను ఇదే బ్యాటర్ని 2 కేక్స్ కింద వేసాను. ఎందుకంటే ఒకటే దాంట్లో నాకు పెద్దగా వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో. సో ఇందులో మనం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత బనానా కూడా ఉండల కింద ఉంటుంది. మీకు కావాలంటే మీరు హ్యాండ్తో ఇలా చేసుకున్నా సరే, లేదంటే కనుక మిక్సీలో వేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత అందులో మనం పక్కన రెడీ పెట్టుకున్న ఫ్లోర్ ఏదైతే ఉందో అందులో వేసుకుని కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటుంది. సో పూర్తిగా బ్లెండ్ అయ్యేంత వరకు నేను దీన్ని మిక్స్ చేస్తూనే ఉన్నాను. సో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఉండలో లంప్స్ మొత్తం కరిగిపోయి మంచి నీటి టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సో బనానా అనేది పూర్తిగా మిక్స్ అవ్వడం వల్ల కేక్ మీరు ఫైనల్లో చూడొచ్చు ఎంత టేస్టీగా, సాఫ్ట్గా, ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు ఇంట్లో మీరైనా చేశారనే విధంగా అంత టేస్టీగా ఉంటుంది. బేకరీకి మించి వస్తుంది ఫ్రెండ్స్, నన్ను నమ్మండి. కావాలంటే మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. మీరు ఈ సింపుల్ మెథడ్స్లో మీరు బనానాలో చక్కెరని వేసి బాగా బ్లెండ్ చేసుకొని చేతితో అయినా సరే మీరు అలా, నేను ఈసారి విస్కర్ కానీ ఏది యూజ్ చేయలేదు. సింపుల్గా ఇది నేను ప్రిపేర్ చేశాను. సో చక్కెర పూర్తిగా కరిగిపోవడం కోసం కొంచెం పాలు కావాలంటే వేసుకోవచ్చు. అలా బ్లెండ్ చేసిన తర్వాత మైదాని, బేకింగ్ పౌడర్ని, బేకింగ్ సోడా మూడింటిని జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కలుపుకుంటూ వెనీలా ఎసెన్స్, ఎగ్ ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ని కొంచెం వేసుకుని చేసుకుంటూ మనం ఈ పిండిని పూర్తిగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని, నేనైతే ఎక్కువ బ్యాటర్ కలిపాను. సో నేనైతే 2 కేక్స్ అయితే తయారు చేశాను. సో అవుట్కమ్ అయితే మీకు వీడియోలో చూద్దరు. కానీ ఎంత బాగా వచ్చినాయి అంటే కేక్స్ మీరు బేకరీ కంటే సూపర్గా వస్తాయి. బనానా కేక్ని మీరు ట్రై చేయండి. ఎగ్స్ తక్కువ వేసుకుని మీరు బనానా కేక్ చేసుకోవచ్చు. పూర్తిగా ఎగ్ లేకుండా కూడా ఈ బనానా వేసుకోవడం వల్ల మీకు చాలా టేస్ట్గా అయితే కేక్ మాత్రం వచ్చేస్తుంది, ఫ్లఫీగా వస్తుంది. మీరు ఎగ్లెస్గా చేసుకోవాలన్నా కూడా ఈ బనానాని యూజ్ చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇది మీరు తయారు చేసుకొని ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చెప్పకుండా చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లో అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. 40 to 45 మినిట్స్ మ్యాక్సిమం ఫ్రెండ్స్. ఆ చిన్నగా కొంచెం బ్యాటర్ వేసిన కేక్లో అయితే ఎక్కువ టైం తీసుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కేక్ బేక్ అయితే అయిపోయింది. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ని అయితే మనం బేక్ చేసేసుకున్నట్టయితే కనుక, సో మీరు వీడియోలో చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా, ఎంత టేస్టీగా. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే కనుక కనిపిస్తుంది ఎట్లా అవుతుంది అనేది. సో మధ్యలో మనం ఒక 20 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకున్నట్టయితే కనుక
కంపల్సరీగా కేక్ అనేది ఎలా వస్తుందనేది తెలుస్తుంది. ఒక 40 మినిట్స్ అలా అయిన తర్వాత మనం చెక్ చేసుకున్నట్టయితే ఇంకా మన కేక్ రెడీ అయిపోయిందా అనేది అర్థమవుతుంది. ఒకసారి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ మనం చెక్ చేసి చూసుకుంటే కేక్ అందులోంచి ఏమీ తడి అంటుకోకుండా వస్తే కనుక కేక్ బేక్ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద అయితే కేక్ని ఉంచకూడదు ఫ్రెండ్స్. ఆ హీట్ మీద మళ్ళీ ఇంకా ఆ హీట్కి మళ్ళీ ఇంకా కేక్ అనేది ఇంకా ఎక్కువగా హీట్ ఉడికిపోయే ప్రమాదం ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. ఇమీడియట్గా మీరు అదైతే తీసేసి బౌల్ని అయితే కేక్ బేక్ ట్రేని అయితే తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మనం అందులోంచి సెపరేట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన కేక్ బనానా కేక్ రెడీ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చూడండి కేక్ ఎంత టేస్టీగా ఎంత సూపర్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేసి మీరు తప్పకుండా ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్